బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రలో పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న నోట్ల కట్ల వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. మంత్రి బెడ్రూమ్ లో నోట్ల కట్టలు దుమారం రేపుతున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి బెడ్రూమ్ లో సిగరెట్ తాగుతూ పక్కనే డబ్బుతో నిండి ఉన్న సూట్ కేసు వీడియో వైరల్ అవుతుంది. ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీస్ జారీ చేసిన ఒక రోజు తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మంత్రి సమయం కోరారు. సంజయ్ రౌత్ ఆరోపణలపై మంత్రి సంజయ్ సిర్సాత్ స్పందించారు. ఇదంతా తనను ఇరికించేందుకు జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. ఆ డబ్బు గురించి తనకేమీ తెలియదని, తాను ప్రయాణం నుంచి తిరిగి వచ్చాక బట్టలు తీసి పడక గదిలో కూర్చున్నా అన్నారు మంత్రి. అప్పుడు తన పెంపుడు కుక్క తన పక్కనే ఉందని, బహుశా అప్పుడే ఎవరో వీడియో తీసి ఉంటారని వివరణిస్తున్నారు. తన దగ్గర అంత డబ్బే ఉంటే బీరువాలో దాచేవాడిని అంటున్నారు. ఎవరో కావాలనే వీడియో తీసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సంజయ్ సిర్సాత్ ఆరోపిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఐటీ శాఖకు వివరణ ఇస్తా అన్నారు. కొందరు కావాలని తనపై ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారని, అందుకే తనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు మంత్రి చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న నోట్ల కట్ల వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. మంత్రికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ వ్యవహారానికి సంబంధించి. అయితే మహారాష్ట్రలో ఈ వివాదానికి సంబంధించి కూడా తనను ఎవరో కావాలని ఇరికించేందుకు ఈ విధంగా కుట్ర పన్నారంటూ మంత్రి ఆరోపిస్తున్నారు. అయితే ఈ పాలిటిక్స్ ను కూడా షేక్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ నోట్ల కట్ల వీడియో. మంత్రి బెడ్రూమ్ లో నోట్ల కట్టలు కనబడుతున్న వీడియో కలకలం రేపుతోంది. ప్రజెంట్ ఇది వైరల్ కూడా అవుతుంది. అయితే తనను ఎవరో కావాలని ఇరికించేందుకే ఇలాగా వీడియో తీశారు. నా దగ్గర అంత డబ్బు నిజంగానే ఉంటే నేను బీరువాలో పెట్టుకునే వాడిని అంటూ కూడా మంత్రి చెప్తున్నారు. అయితే ఆ వీడియో మాత్రం ప్రజెంట్ వైరల్ అవుతుంది. ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం మారిందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి చెందిన మంత్రి బెడ్రూమ్ లో సిగరెట్ తాగుతూ పక్కనే డబ్బుతో నిండి ఉన్న సూట్ కేసు వీడియో ప్రజెంట్ వైరల్ అవుతుంది. ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత రోజే ఈ విధంగా నోట్ల కట్టతో వీడియో వైరల్ అవ్వడం అనేది సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. పాలిటిక్స్ లో ఓ టర్న్ తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. పక్కనే డబ్బుతో నిండి ఉన్న సూట్ కేసుకు సంబంధించిన వీడియోపై మంత్రి స్పందించారు. అవి డబ్బు తనది కాదు అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, నోట్ల కట్ల వీడియో మహారాష్ట్ర పాలిటిక్స్ ను షేక్ చేస్తూ ఉంది. ఈ వ్యవహారం మహారాష్ట్ర అంతటా కలకలం రేపుతోంది. మంత్రి బెడ్రూమ్ లో నోట్ల కట్టలు దుమారం రేపుతున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఆ వీడియో తనది కాదు, ఎవరో కావాలని ఈ విధంగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా మంత్రి ఆరోపిస్తున్నారు. అసలు నిజానిజాలేంటి? రైట్ ప్రసన్న, మహారాష్ట్రలో ఒక మంత్రి బెడ్రూమ్లో నోట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. ఈ నోట్ల కట్టలు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. ఇక మహారాష్ట్రకు సంబంధించిన అధికార పార్టీ ఎంపీ సంజయ్ సిర్సాత్ తన నివాసంలో బెడ్రూమ్లో నోట్ల కట్టలతో నిండిన ఒక సూట్ కేసు, దాని పక్కనే మరో సూట్ కేసు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటు ఎంపీ సంజయ్ రౌత్ ఆ వీడియోను సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన నేపథ్యంలో ఆ వీడియో అంతా కూడా ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మంత్రి సంజయ్ సిర్సాత్ కావాలని ఎవరో తనను ఇరికించేందుకు ఈ నోట్ల కట్టలకు సంబంధించిన వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. నేను బయట నుంచి ప్రయాణం చేసి వచ్చి సేద తీరుతున్న సమయంలో నా పక్కనే నా పెంపుడు కుక్క కూడా ఉంది. ఆ వీడియోని ఎవరో తీసి ఉంటారు, ఎవరో తీసి దీన్ని కావాలని ఇబ్బందులకు గురి చేసేందుకు తనను ఈ విధంగా రాజకీయంగా ఎదుగుదల లేకుండా ఇబ్బంది పెట్టేందుకే ఇటువంటి వీడియోలు అనేవి తెర మీదకు తీసుకొస్తున్నారు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అనేది కూడా సంజయ్ సిర్సాత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ నోట్ల కట్టలు బయటపడడానికి ముందు రోజే ఇటు మంత్రికి ఐటీ నుంచి ఇటు నోటీసులు కూడా
అందే అనేది కూడా చెప్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. అయితే దానికి సంబంధించి ఈ డబ్బు అయితే నాది కాదు, ఎవరో కావాలని ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా సంజయ్ సిరాసత్ ఈ విధంగా కొంతమంది కావాలని పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన కూడా స్పందించారు. అయితే సంజయ్ రౌత్ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణలపై సంజయ్ సిర్సాత్ స్పందిస్తూ కూడా ఆ డబ్బు గురించి తనకేమీ తెలియదంటూ కూడా ఆయన తెలియజేశారు. మొత్తంగా తన దగ్గర అంత డబ్బే ఉంటే బీరువాలో దాచుకునేవాడిని, బయట ఎందుకు పెడతాను ఆ 2 సూట్ కేసులంటూ కూడా సంజయ్ సిరాసత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి సంజయ్ రౌత్కు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనేది కూడా తెలియజేయాలనేది కూడా ఇటు మంత్రి తరపు అనుచరులు కూడా చెప్తున్నారు. ఎవరు ఆ వీడియో తీశారు, ఆ డబ్బు కట్టలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా సంజయ్ రౌత్ దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా మంత్రి అనుచర వర్గం సంజయ్ రౌత్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ వివాదం ఒకటి కొనసాగుతుంది. ఏదైతే ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసిన ఒక రోజు ముందు, అంటే మొన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలి అనేది. నిన్న ఈ వీడియో అనేది బయటకు రావడంపై కూడా కొన్ని ఊహాగానాలు, కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కొందరు కావాలని తనపై ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి వారితో నోటీసులు ఇప్పించి ఈ వీడియోను వారు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ వీడియోను బయటకు రిలీజ్ చేశారు అనేది ప్రధానంగా సంజయ్ సిరాసత్ అధికార పార్టీ మంత్రి సంజయ్ సిరాసత్ తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ వివాదానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మరోవైపు ఈ వీడియోను ఎంపీ సంజయ్ రౌత్ ఈ వీడియోను అమిత్ షాకు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీకి ట్యాగ్ చేస్తూ దీనిపై స్పందించాలి, వారిద్దరు కూడా మంత్రిపై చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా సంజయ్ రౌత్ డిమాండ్ చేస్తూ ఈ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూనే మరోవైపు ఇటు అధికార పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ అలాగే శివసేన షిండే ఈ 3 కూడా కలిసి అధికారాన్ని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కాబట్టి దీనికి సంబంధించి ఆ అధికార పార్టీకి సంబంధించిన మంత్రే కాబట్టి దీనిపై వీరిద్దరూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ, ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఈ నోట్ల కట్ల వ్యవహారంపై స్పందించాలి, అతనిపై చర్యలు తీసుకోవాలనేది ఎంపీ సంజయ్ రౌత్ చెప్తున్నారు. కానీ ఈ డబ్బు నాది కాదు అనేది కూడా మంత్రిపై వస్తున్న ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, మరోవైపు దానికి సంబంధించిన వీడియో ఏదైతే బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దానికి సంబంధించి కూడా మంత్రి సంజయ్ సిర్సాత్ ప్రధానంగా స్పందించారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇటు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసిన ఒకరోజు తర్వాత ఈ వీడియో బయటకు రావడం, దీనికి సంబంధించి ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో ఆదాయ శాఖ ముందు వెళ్ళి ఎటువంటి అభిప్రాయాన్ని కానీ ఏ విధంగా ఇటు ఆదాయ పన్ను శాఖ అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తారని చూడాల్సి ఉంది. మరోవైపు ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి అనుచర వర్గం మాత్రమే స్పందించింది. సంజయ్ రౌత్కు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనేది ప్రధానంగా తెలియజేయాలనేది కూడా మంత్రి అనుచర వర్గం అడుగుతూ ఉంది. మరోవైపు అంటే ఇది కేవలం కల్పితం మాత్రమే, కావాలని నన్ను ఇబ్బంది పెట్టేందుకే ఇటువంటి వీడియోలు బయటకు తీసుకొస్తున్నారు అనేది మంత్రి చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇటు సంజయ్ రౌత్ ట్యాగ్ చేసిన వీడియో అటు అమిత్ షాకు, ప్రధాని నరేంద్ర మోడీకి ట్యాగ్ చేసిన నేపథ్యంలో వారిద్దరూ ఏ విధంగా స్పందిస్తారు, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.